దాదాపు 36 డిపార్ట్మెంట్లు ఏదైతే 317 జీవో మీద ఆధారపడ్డ డిపార్ట్మెంట్ దాన్ని ఉపసంహరించుకుంటే మాకు ట్రావెలింగ్ ఈజీ అవుతుంది, యాక్చువల్గా దూరం అవుతాం. ఎందుకంటే దీనివల్ల చాలా ఇబ్బంది ఉంది. మేము ఉండేది ఒక దగ్గర, ప్రాపర్ ఒక దగ్గర, చేసే ఉద్యోగం ఒక దగ్గర అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఉద్యోగులు పూర్తిగా ఆందోళన చెందడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఏ ఒక్క అధికారి, అటు నాయకులు కానీ అధికారులు కానీ ఏ విధంగా కూడా వాళ్ళకు వచ్చి మాట్లాడించిన పాపన పోతలేరని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ ఉద్యోగులు పూర్తిగా ఆందోళన చెందడం జరుగుతుంది. మనం చూడొచ్చు. అక్క ఎక్కడి నుంచి వచ్చారు, ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు? మేము మెడికల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాము. 3 years నుంచి వర్క్ చేస్తున్నాము. మా ప్రాపర్ వచ్చేసి గద్వాల్ డిస్టిక్ అండి. మేము వర్క్ చేసేది సిద్దిపేట డిస్టిక్. అక్కడ నుంచి 350 kilometers ఉంది. మాకు అప్ అండ్ డౌన్ కూడా పాసిబుల్ కాదు. ఒక 3 days లీవ్ తీసుకొని వెళ్తే దాంట్లో 2 days జర్నీకి సరిపోతుంది, ఒక్కరోజు ఇంట్లో ఉండాల్సి వస్తుంది. పిల్లలతోని చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. మా పిల్లలు ఇప్పుడు మా దగ్గర ఉండడం లేదు, మేము అక్కడే రూమ్ తీసుకొని ఉంటున్నాము. అయితే 1 year అయింది మాకు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మాకు 48 hours మేము సాల్వ్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఇంకా సాల్వ్ చేయలేదు. కమిటీ వేశారు కానీ ఇంకా టైం వేస్ట్ అవుతుంది, కానీ మాకు ప్రాబ్లంకి సొల్యూషన్ రాలేదు. అందుకే ఈరోజు 1 year అయిందని ఇక్కడ వచ్చి మేము సీఎం సార్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రాపర్ ఎక్కడ, మీరు ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు? స్థానిక జిల్లా మేడ్చల్ సార్, డ్యూటీ చేసేది వికారాబాద్ సార్. మేము 2017 టీఆర్టీ వాళ్ళం సార్. ఉమ్మడి జిల్లాల ప్రకారం పోస్టింగ్లలో భాగంగా మేము వికారాబాద్ జిల్లాలో అలాట్ అయ్యాం సార్. నాది ప్రాపర్ వచ్చేసి మేడ్చల్ జిల్లా సార్. కానీ 317 జీవోలో కూడా మళ్ళీ రీఅలొకేషన్ కూడా వికారాబాద్లోనే జరిగింది. మామూలుగా మనం ఒక జిల్లాలో ఉద్యోగం పొందినమంటే జనరల్ ట్రాన్స్ఫర్స్లలో మన సొంత జిల్లాలకు వస్తామనే హోప్ ఉంటుంది సార్. కానీ జీవో 317 వల్ల ఆ హోప్ పోయి మేము పర్మనెంట్గా వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఉండాల్సి వస్తుంది సార్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సమస్యను పరిష్కరించి మా సొంత జిల్లాలకు పంపిస్తారని ఆశతో ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాం సార్. సరే, సబ్ కమిటీ వేశారు, మాకు వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది. కానీ ఇప్పుడు 2008 వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తా అంటున్నారు, 2024 వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తా అంటున్నారు. కానీ మాకు అంటే 2017 వాళ్ళకి ఉమ్మడి జిల్లాలలో పోస్టింగ్స్ ఇచ్చారు సార్. అందులో భాగంగా వేరే జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో పరిధిలో ఉన్న జిల్లాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు మా సొంత జిల్లాలకి పంపించారా? మీరు 9th రోజు ఏంటి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి సార్ గారు. ఓకే సార్, ఇవ్వండి. కానీ మా పరిస్థితి ఏంటి? ఉన్న పోస్టులలో వాళ్ళని ఫిల్అప్ చేస్తే మాకు పోస్టులు ఎక్కడ ఉంటాయి? మాది డిఎస్సి అనేది, మేము ఎస్జిటిలం సార్, మాది స్కూల్ ఎడ్యుకేషన్. సో మాది డిస్ట్రిక్ట్ పోస్ట్ సార్. అలా కాకుండా మమ్మల్ని మా మేడ్చల్ జిల్లాలో కాకుండా ఎక్కడో వికారాబాద్ జిల్లాలో వేస్తే, మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తే వాళ్ళు వికారాబాద్ జిల్లాకి స్థానికులు అవుతారు కదా సార్. మా బాధ అర్థం చేసుకోండి. మాకు ప్రభుత్వం అధికారంలోకి రాగానే 48 గంటలలో 370 జీవో రద్దు చేస్తాము, అందరికీ స్థానికత కల్పిస్తాం, ఈ 36 డిపార్ట్మెంట్లు ఏదైతే ఉన్నాయో అందరికీ కల్పిస్తామన్న ప్రభుత్వం దాదాపు 10 నెలలైన ఎందుకు పట్టించుకుంటలేదంటారు? అది రేవంత్ రెడ్డి సార్కే తెలియాలి సార్. సబ్ కమిటీ వేసిరు, వెరిఫికేషన్ ఒక్కటి కంప్లీట్ అయింది సార్. వెరిఫికేషన్ కంప్లీట్ అయిందన్న ఆశతో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఏంటంటే ఇప్పుడు 9th వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్స్ ఇస్తా అంటున్నారు, 8 వాళ్ళకి ఏంటి స్కూల్ అడ్జస్ట్మెంట్ చేస్తా అంటున్నారు. మరి మమ్మల్ని వేరే జిల్లాలోనే ఉండమంటారా? మమ్మల్ని మా జిల్లాలకు పంపించారా అనేది మాది. కొత్తగా వచ్చిన వాళ్ళకు సేమ్ స్థానికత కల్పిస్తా అంటున్న ప్రభుత్వం పాత వాళ్ళకి ఎందుకు కల్పిస్తలేదు సార్? మా క్వశ్చన్ కూడా అదే సార్. ఇప్పుడు మా ముందు వాళ్ళు స్థానికులే, మా తర్వాత వచ్చే 24 వాళ్ళు స్థానికులే. మేము మాత్రం వేరే జిల్లాలలో ఎందుకు వర్క్ చేయాలి సార్? మేము చదివింది ఎక్కడ, మేము వర్క్ చేసేది ఎక్కడ? మా స్థానికత జిల్లాలకు మమ్మల్ని పంపిస్తే మేము ఆ వర్క్ కూడా మేము హ్యాపీగా చేసుకుంటాం సార్. మా పిల్లలు చదువుకుంటారు, మేము మా ఇల్లును చూసుకుంటాము, స్కూల్లో చెప్పుకుంటాము, మేము కూడా ఆనందంగా ఉంటాం సార్. ఎక్కడో వేరే జిల్లాలో ఉండాలి అంటే మాకు వచ్చే జీతాలలో మా ఇంటి అద్దెలు, మేము ఏంటి ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి ఎంత బర్డెన్గా ఉంటున్నాయి సార్. మా పిల్లల చదువుల ఫీజులు, మాకు వచ్చే జీతాలలో ఇవన్నీ చాలా పెద్ద ఖర్చులు సార్. అలా కాకుండా మేము మా సొంత జిల్లాలలో మా ఊర్లలో ఉండి ఉద్యోగం చేసినట్లయితే మాకు ఇంటి ఖర్చులు కానీ ఈ రవాణా ఖర్చులు కానీ చాలా మిగిలిపోతాయి సార్. మా పిల్లలు మా జిల్లాలలో చదివి వాళ్ళ స్థానికత జిల్లాలో చదివి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అది మాకు న్యాయం చేయాలి సార్. మాకు ఇప్పుడు మీరు 9th వాళ్ళకి అలాట్మెంట్ లెటర్స్ ఇస్తా అంటున్నారు, దానికంటే ముందు మాకు పరిష్కారం చూపాలి. మమ్మల్ని మా సొంత జిల్లాలలో పంపించిన తర్వాత మిగిలిన వాళ్ళకి అలాట్మెంట్స్ ఇవ్వండి. వాళ్ళు మా తర్వాత రాసిన వాళ్ళు, మేము 2017లో రాసాము, మాకు 2019లో ఇచ్చిర్రు. 2017లో ఏంటి నోటిఫికేషన్ వచ్చింది, 18లో ఖాళీగా ఉన్నాము, 19లో పోస్టింగ్ వచ్చింది. సో మాకు ముందే ఇచ్చింటే మాకు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఈ 2017 టీఆర్టీ వాళ్ళకి మాత్రం చాలా లాస్ ఉంది సార్. పిఆర్సీలో మమ్మల్ని లాస్ చేసిర్రు, ఈ 317లో కూడా మమ్మల్ని వేరే జిల్లాలో ఉంచిర్రు. పర్మనెంట్ గా ఉండాలంటే మాకు చాలా ఇబ్బంది సార్. దాదాపు 10 నెలలు అవుతున్న ప్రభుత్వాన్ని ఇంతకుముందు ఎప్పుడన్నా కలిసారా? కలిస్తే ఎలాంటి స్పందన వచ్చింది అక్కడి నుంచి? సార్ స్పందిస్తూనే ఉన్నారు, మేము సానుకూలంగానే ఉన్నాం, మీ సమస్య తీరుస్తామంటున్నారు. కానీ మాకు ఖచ్చితమైన తేదీ మాత్రం చెప్పాలి సార్. ఈ రోజు మాత్రం మాకు ఖచ్చితమైన తేదీ కానీ మాకు ఖచ్చితంగా ఆర్డర్స్ కానీ ఏదో ఒక మాట మంచిగా
మాకు సానుకూలంగా ఉంటేనే మేము ఇక్కడ నుండి కదులుతాం సార్. గతంలో ఇదే ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మిమ్మల్ని కలిసిన నాయకుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఎందుకు కలవట్లేదు, ఈ విషయాన్ని ఎందుకు ముందుకు తీసుకురావట్లేదు అంటారు? తెలియదు సార్, చూడాలి. మాకు అందరికి సారథిగా ఉన్నది మాత్రం గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సార్. ముందు కానీ ఇప్పుడు కానీ సారథిగా ఉన్నది సారే. చూడాలి వాళ్ళు ఏం చేస్తారనేది మా క్వశ్చన్ మార్క్. సార్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము సబ్ కమిటీ చేసినాము, మేము మీ సమస్య గురించి ఆలోచిస్తున్నాం, ఏ ఒక్కరు కూడా మీరు ఖచ్చితంగా మీ స్థానికత మీరు పొందుతారు అంటున్నారు, కానీ దానికి సరైన సమాధానం మాకు చెప్పట్లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి? అయితే హామీలు ఏం వినబడట్లేదు కదా సార్. కానీ మాదేంటంటే మా రిక్వెస్ట్, మా విన్నపాలు ఏంటిదంటే ఈ దసరా హాలిడేస్లలో మీరు ఎలాగైతే 24 వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తా అంటున్నారో అలాగే మాకు కూడా ఈ దసరా హాలిడేస్ లో మా సొంత జిల్లాలకు పంపించాలి సార్. అంతే సార్, మా విన్నపం మాత్రం అదొక్కటే. థ్యాంక్ యూ సార్. మేము గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ నుండి మేము 317 ఎఫెక్ట్ వల్ల మల్టీ జోన్ 2 నుండి మల్టీ జోన్ 1కి వెళ్ళాం. దీనివల్ల మేము మా స్థానికత మేము ఎప్పుడు కూడా రాలేము. మేము పాత జిల్లాలో 6 జిల్లాలు దాటిపోయినాం. మా పిల్లలు, మా పేరెంట్స్, ఓల్డ్ పేరెంట్స్ అందరం సఫర్ అవుతున్నాం. ఈ 2 ఇయర్స్ లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మాకు సీఎం గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలండి. 8 మంత్స్ అయింది. ఈ ప్రభుత్వం రావడానికి మేము ఎంత కృషి చేశామంటే ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం రావడానికి మేము చాలా కృషి చేశాం. 370 జీవో వల్ల జరుగుతున్న నష్టం ఏంటి? ప్రభుత్వం దీన్ని ఉపసంహరిస్తే మీకు జరిగే లాభం ఏంటి? దీన్ని ఉపసంహరిస్తే మా స్థానికతకు మేము చేరుకుంటాం. దీనివల్ల మేము చాలా కిలోమీటర్ల ప్రయాణం చేయడం వల్ల మా ఉద్యోగానికి మేము సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నాం. సో మాకు 317 వెంటనే ఆ జీవోని రద్దు చేయాలి, మా స్థానికతకు మమ్మల్ని పంపించాలని కోరుకుంటున్నామండి. అన్న మేము మంచిర్యాల నుండి వచ్చినాము. 317 ఉదాహరణ ఏంటంటే మేము అసోబాద్కి మేము అలౌట్ చేయబడ్డాము. సీఎం గారి ద్వారా స్పష్టమైన హామీ వచ్చే వరకు మేము ఇక్కడ నుండి కదిలేదు. 2-3 రోజులకు సరిపడా బట్టలు తెచ్చుకున్నాము. స్పష్టమైన హామీ వచ్చే వరకు మేము కదలేదు. ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు? ఎక్కడ వర్క్ చేస్తున్నారు సార్? మేము ఈ 317 వచ్చినప్పటి నుండి దాదాపు 2.5 సంవత్సరాల నుండి తీసుకొచ్చినప్పటి నుండి సొంత జిల్లాని వదిలిపెట్టి మా జిల్లాలో స్థానికత ఓగొట్టుకొని వేరే జిల్లాలలో ఒక 200-300 కిలోమీటర్ల దూరంలో మేము వర్క్ చేస్తున్నాం సార్. దీనివల్ల ఏంటంటే ఇంటి దగ్గర ఉన్న వృద్ధాప్య తల్లిదండ్రులు ఉన్నారు, ఆరోగ్యం బాగాలేకపోయినా కనీసం మా అమ్మ నాన్న కూడా సరిగ్గా చూసుకోలేని పరిస్థితి మాకు ఏర్పడ్డది. సీఎం గారు మా మీద కనికరించి వెంటనే ఈ యొక్క 317 రద్దు చేసి మాకు ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు మీరు? సార్ మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్. ఎన్ని సంవత్సరాలుగా? సార్ మేము చేయబట్టి 5 సంవత్సరాలు అవుతున్నాం సార్. ఈ 317 ద్వారా ఏంటంటే 2.5 సంవత్సరాల నుండి బాగా ఇబ్బంది పడుతున్నాం సార్, బాగా సఫర్ అవుతున్నాం. దీనివల్ల ఏంటంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సరే, ప్రభుత్వం దాదాపు 10 నెలలు గడుస్తున్నాయి, ఇంకా ఎందుకు పట్టించుకుంటలేదు? మరి గతంలో అధికారంలోకి రాగా 48 గంటల్లో 317 జీవో ఉపసంహరిస్తాన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు ఇటువైపు చూస్తలేదు? సార్ 317 వెంటనే రద్దు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏంటంటే చాలా పోస్టులు ఉన్నాయి. వెంటనే ఏంటంటే పోస్టులు లేకపోయినా సూపర్ నెంబర్ పోస్టులు క్రియేట్ చేసైనా మమ్మల్ని మా స్థానిక జిల్లా కేటాయించాలని కోరుతున్నాం సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మంచిర్యాల నుంచి వచ్చినాం సార్, ఉమ్మడి ఆదిలాబాద్. సరే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 2008-12 డిఎస్సి వాళ్ళకు స్థానికత లభించింది. 2024 కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు స్థానికత లభిస్తుంది. 2017 డిఎస్సి సార్. మాకు స్థానికత దూరం అయింది సార్. ఇంటికి దూరంగా, భార్య పిల్లలకి దూరంగా, అమ్మ నాన్నకు దూరంగా ఎవరిని చూసుకోలేక నరక యాత్ర అనుభవిస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని వీలైనంత తొందర మా స్థానిక జిల్లాకు బదిలీ చేయగలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. మీతో ఇటు గాంధీ భవన్ దగ్గరకు వచ్చి ఇంత ధర్నా నిరసన తెలపడం జరుగుతుంది కదా, ఏ ఒక్క నాయకులు కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు మీ దగ్గరకు వచ్చి మాట్లాడారే ఈ సమస్య పైన? సార్ అదే ఆశిస్తున్నాం సార్, తొందరగా ఆశిస్తున్నాం సార్. అందుకే ఇంత పెద్ద మొత్తంలో తొందరగా వస్తారని ఆశిస్తున్నాం సార్. అసలు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 28 ఇయర్స్ సర్వీస్ అయింది. ఇప్పుడు స్థానికత లేదని చెప్పి పంపించిండ్రండి. ప్రభుత్వానికి ఏం చెప్తారు? గతంలో అధికారంలోకి రాగానే మీకు 317 జీవో రద్దు చేస్తా అన్న ప్రభుత్వం ప్రస్తుతం 10 నెలలు అవుతుందో ఇంకా ఎందుకు పట్టించుకుంటలేదంటారు? తొందర పట్టించుకుంటే బాగుంటది, లేకుంటే అనేక ప్రాణాలు గాలిలో ఎగిసిపోతాయి. చాలా మంది సఫర్ అవుతున్నాం. రోజు 200 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాం. ఇంట్లో పెద్దవాళ్ళందరూ సఫర్ అవుతున్నారు సార్. ఫ్యామిలీలను దూరమైనాం. వర్క్ ఎక్కడ చేస్తారు? వర్క్ మంచిర్యాల డిస్ట్రిక్ట్, నిర్మల్ డిస్ట్రిక్ట్ నుండి మంచిర్యాల డిస్ట్రిక్ట్. రోజు 200 కిలోమీటర్లు ఓను, 200 కిలోమీటర్లు రాను. ప్రాబ్లం అవుతుంది సార్. కొంచెం కనికరించి మా ప్రాబ్లం ఎంత తొందర అయితే అంత తొందర సాల్వ్ చేయాలని కోరుతున్నాం సార్. మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కల్పిస్తున్నారు కదా సేమ్ జిల్లాలో. కొత్తగా వచ్చిన వాళ్ళ
సార్ ఇప్పుడు కొత్త వాళ్ళకి స్థానికత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మరి మేము ముందు వాళ్ళకి స్థానికత ఇవ్వాలి కదా. మేము మెడికల్ అదే మాకు తెలియట్లేదు కదా సార్, అందుకే వచ్చాము. మేము మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళం మాకు నైట్ డ్యూటీస్ ఉంటాయి. నర్సింగ్ ఆఫీసర్ నేను, మాకు నైట్ డ్యూటీస్ ఉంటాయి, డే డ్యూటీస్ ఉంటాయి. మా పిల్లల్ని ఎక్కడ పెట్టుకోవాలి? ప్లేస్ కానీ ప్లేస్లో మమ్మల్ని కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ నైట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు సొల్యూషన్ ఇవ్వలేకపోతున్నారు? వచ్చిన 48 గంటల్లో మా స్థానికతకు మమ్మల్ని పంపిస్తామని సీఎం సార్ మాట ఇచ్చారు. ఇప్పుడు 48 గంటలు అయిపోలేదా? ఇంకా 8 నెలలు అయిపోతున్నాయని ఇంకా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అందుకే మేము ఈరోజు అడగడానికి వచ్చాం సార్. ఇప్పుడు కొత్త డిఎస్సి వాళ్ళు, తర్వాత 2000 డిఎస్సి వాళ్ళు స్థానికతలు అయితే మరి మేమేమవుతాం సార్? మాకు జూనియర్స్ సీనియర్స్ అందరూ కూడా స్థానికులు అయినప్పుడు మేము కూడా స్థానికులమే కదా. మాకు రోజు 300 కిలోమీటర్ల ప్రయాణం చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది, అనారోగ్యం పాలవుతున్నాము. సీఎం గారు దయచేసి మమ్మల్ని మా స్థానికత జిల్లాకు పంపించగలరని మిమ్మల్ని కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం సార్. సార్ మాది ప్రత్యేకంగా పరిచయం లేని సబ్జెక్టు. ఇంతమందిని ఒక సమస్య మీద వచ్చినామంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు, అధికారులకు, రాజకీయ నాయకులకు, ప్రత్యక్షంగా సీఎం సార్కి అందరికీ అవగాహన ఉందండి మా సమస్య పట్ల. ప్రతిరోజు 300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాం. మాకు ఇక్కడ సమస్య ఏంటంటే మా ముందు వాళ్ళు లోకల్ అవుతారు, మా తర్వాత వచ్చే వాళ్ళు లోకల్ అవుతారు. మా స్థానికత ఎట్లా? దానికోసం మేము ఒక్కొక్కరము ఎలక్షన్స్ టైంలో 3 డేస్ లీవ్ పెట్టి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కాదంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓటేసినాం. ఈ సమస్య మొత్తం సాల్వ్ అయిపోయిందని ఆ రోజు మేము చాలా సంతోషపడ్డాము. ఇప్పటికీ నియర్లీ 1 ఇయర్ కావస్తుంది. మీరు మాట ఇచ్చారు సార్, దానికి దయచేసి కట్టుబడి ఉండండి, మా సమస్యను పరిష్కరించండి. హామీ ఇచ్చింది నిలబెట్టుకోకపోతేనే ఈరోజు ఇంతవరకు వచ్చింది. దయచేసి ఇకనైనా మీ హామీని తక్షణమే నిలబెట్టుకోండి, ఆచరణలో పెట్టేసేయండి సార్. థ్యాంక్ యూ. ఇంతమంది మేము ఎదురు చూస్తున్నాం సార్ మీ మాట కోసం. ఫీవర్ వచ్చింది సార్. సార్ ఫీవర్ వచ్చిన ధర్నాకు వచ్చినాం అంటే మా ప్రాణాలు చాలా ఘోరంగా ఉన్నాయి సార్. దాదాపు 100 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని గవర్నమెంట్ కోరుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము గాంధీ భవన్లో మాకు మాట ఇచ్చారు, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో సాల్వ్ చేస్తామని. 4 సార్లు 3 మంత్రుల కమిటీతో మీటింగ్ జరిగింది, అయినా కూడా జాప్యం జరుగుతుంది. మా తరువాత డిఎస్సి వాళ్ళు కూడా సొంత జిల్లాలోనే పోస్టింగ్ పొందుతున్నారు, మా సీనియర్లు సొంత జిల్లాలోనే పొందుతున్నారు. మరి మేమేం అన్యాయం చేస్తాం? మీరు ఏ సంవత్సరంలో డిఎస్సి క్వాలిఫై అయ్యారు సార్? 2017, 2012 వాళ్ళందరం ఉన్నాం. అంతకన్నా ముందు వాళ్ళు సొంత జిల్లాలోనే ఉన్నారు. ఇప్పుడు 2024 డిఎస్సి వాళ్ళు సొంత జిల్లాలోనే ఈ నెల 9వ తారీఖు నాడు పోస్టింగ్ ఇస్తారట. వాళ్ళకి ఇవ్వడానికి ఖాళీలు ఉన్నప్పుడు మాకు ఇవ్వడానికి ఖాళీలు ఎందుకు ఉన్నాయి సార్? ప్రభుత్వం చెప్పింది కదా, అధికారంలోకి రాగానే 48 గంటల్లో 317ని రద్దు చేస్తామన్న ప్రభుత్వం 10 నెలలైనా ఇంకా ఎందుకు రద్దు చేయట్లేదు? మిమ్మల్ని ఇంకెందుకు పట్టించుకుంటలేదు సార్? అందుకే దాదాపు సంవత్సరం పాటు వేచి చూసాం. ఇప్పుడు నెక్స్ట్ కొత్త డిఎస్సి వాళ్ళకి 9 అపాయింట్మెంట్లు ఇస్తామనేసరికి మేమందరం ఆందోళనకు గురయ్యాం. దయచేసి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సానుకూలంగా తీసుకొని మా అందరికీ స్థానికత త్వరగా ఇవ్వాలని కోరుతున్నాం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? ప్రాపర్ ఎక్కడ? మేము 21 బ్యాచ్ మాది. ప్రాపర్ వచ్చేసి హైదరాబాద్, పోస్టింగ్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో తీసుకున్నాము. కానీ మమ్మల్ని తీసుకెళ్ళి మాకు సంబంధం లేని జిల్లాకి, మాకు సంబంధం లేని జోన్కి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి డైలీ 200 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయడం వల్ల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. అట్లాగే యాక్సిడెంట్లలో మా తోటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు వాళ్ళందరూ కూడా ఆరోగ్యకరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ గాంధీ జయంతి రోజున, ఇదే అక్టోబర్ 2 రోజున పిసిసి చైర్మన్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే 317 జీవోని 48 గంటల్లో సవరిస్తామని చెప్పిన పిసిసి చైర్మన్గా ఉన్నప్పుడు చెప్పిన మనిషి ఈ రోజు వరకు సంవత్సరం అవుతోంది. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ కూడా 10 నెలలు అవుతుంది. సబ్ కమిటీ చేసి 300 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా దీని మీద మాట్లాడిన పాపన పోలేదు. మళ్ళీ ఏమంటున్నారు? అదే పాత గవర్నమెంట్ ఇచ్చిన స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ మాత్రమే ముందుకు తెస్తూ, అవి మాత్రమే తెర మీదకి తెస్తూ, మిగతా నేటివిటీ అనే పదానికి అర్థం లేకుండా దాన్ని మళ్ళీ అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దానికనే ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నా, ఢిల్లీలో ఉన్నా, గల్లీలో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఈ విషయం మీద స్పందించి
మాకు హామీ ఇస్తే కానీ కదిలేదని తెలియజేస్తున్నామండి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్, ఆ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మ్యూచువల్గా వచ్చాను సార్. సర్వీస్ అంతా లాస్ట్ చేసుకొని 9 ఏళ్ళ సర్వీస్ పోయింది నాది. ఫ్యామిలీతో ఉందామని వచ్చాను, అయినా ఫ్యామిలీ మళ్ళీ జీరో సర్వీస్ చేసేసి ఇక్కడికి వస్తే ఫ్యామిలీతో కూడా ఉండలేను సార్. మళ్ళీ ఈ జీవో వచ్చి మళ్ళీ ఇంటర్ డిస్ట్రిక్ట్ పంపించారు నన్ను. మంచిర్యాల డిస్ట్రిక్ట్లో చెన్నూరు నుంచి 22 కిలోమీటర్లు, అంటే నిర్మల్ నుంచి 250 కిలోమీటర్లు సార్ నాది. మా పిల్లలు ఒక దిక్కు, నేను ఒక దిక్కు. ఈ చీకటి జీవో వల్ల చాలా పరేషాన్ అవుతున్నాం. మళ్ళీ మాకు న్యాయం చేయండి సార్. మా ఇళ్ళకు పంపించి మా స్థానికతను గుర్తించి, స్థానికత మా జన్మ హక్కు సార్. మేము దీనికోసమే ప్రయత్నం చేస్తున్నాం. మేము అనారోగ్యాన్ని పాలవుతున్నాం సార్. దయచేసి న్యాయం చేయండి. ఇప్పుడు మీ తర్వాత వచ్చే వాళ్ళకు కూడా స్థానికత కల్పిస్తా అంటుంది కదా, మీకెందుకు కల్పిస్తలేడు సార్? మా తర్వాత మా జూనియర్ సార్, మా జూనియర్లు స్థానికులు, మా సీనియర్లు స్థానికులు. మేమేం పాపం చేసినామని మేము స్థానికులు కావద్దు. ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారంలో ఉన్నప్పుడు మీకు హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఎందుకు పట్టించుకుంటలేదు అంటారు? అంతే 48 గంటల్లో చేస్తా రేవంత్ రెడ్డి సారు. ఈ రోజు మాకు హామీ ఇస్తేనే మేము 3 సంవత్సరాల నుండి మేము ములుగు భద్రాద్రి కొత్తగూడెం నుంచి ములుగు డిస్టిక్ జోనల్ మార్చినా కానీ మేము రోజుకి 275 కిలోమీటర్లు మా పిల్లల కోసం మేము జర్నీ చేస్తున్నామండి. ఏం చేసినా కానీ మ్యూచువల్ అంటున్నారు, లేకపోతే సింగిల్ వాళ్ళ స్థానికత లేదు అని చెప్పి స్థానికత సింగిల్ వాళ్ళు మేము ఎలా ఉండాలి? మా భార్య భర్తల్లో ఎవరో ఒకళ్ళు చేస్తాము, ఇంకొకళ్ళు జాబ్ లేకుండా మా కుటుంబాలను మేము ఎలా కాపాడుకోవాలా? మా పిల్లల్ని ఎలా చదివియాలా? మాకే స్థానికత లేనప్పుడు మా పిల్లలు ఎక్కడికి మా పిల్లలకు స్థానికత ఎక్కడ ఎలా వస్తుంది? 48 గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మా జిల్లాల్లోకి పంపిస్తానని హామీ ఇచ్చారండి. అది నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. సమాజంలో 36 డిపార్ట్మెంట్లు కీలకంగా ప్రజలతో దగ్గరున్న డిపార్ట్మెంట్లకు ఎందుకు స్థానికత కల్పించలేకపోతున్నాయి ప్రభుత్వాలు? అదే తెలియట్లేదండి. ఎలక్షన్ల ముందు వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, కానీ అది ఏది నెరవేరట్లేదు. ఏదో అప్పటికప్పుడు చేజారి మాట మార్చుతున్నట్టు మార్చేస్తున్నారు అంతేనండి. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? సార్ మేము ఒకటే కోరుతున్నామండి, మా స్థానికతను మమ్మల్ని పంపియండి అంతే. అదొక్కటే కోరుకుంటున్నామండి. మా జిల్లాలకు మమ్మల్ని పంపియండి సార్. మధ్యలో ఉన్న మమ్మల్ని అన్యాయం చేయకండి సార్. 2008 వాళ్ళకి స్థానికత కల్పించి, 2024 డిఎస్సి వాళ్ళకి స్థానికత కల్పించి, మేము 25 ఏళ్ళ సర్వీస్ పోగొట్టుకొని ఉన్నా మాకు స్థానికత ఉండదా సార్? మాకు స్థానికత ఇవ్వాలి. మాకు అన్యాయం చేయకండి సార్. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు సార్? నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్. నా సర్వీస్ ఇప్పుడు 25 ఇయర్స్ కంప్లీట్ అయింది. నాకు 58 ఏళ్ళు సార్. ఇప్పుడు మళ్ళీ నేను అప్ అండ్ డౌన్ చేయలేకపోతున్నాను. నా సర్వీస్ అంతా ఇంకెన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది మీకు సార్? ఇంకా 5 ఇయర్స్ సర్వీస్ ఉంది. ఇప్పటికైనా నా స్థానాన్ని, నా ఇంటిని పట్టుకొని నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను సార్. దయచేసి 25 ఏళ్ళ సర్వీస్ ఇంటర్ డిస్ట్రిక్ట్లో తిరిగాను సార్ నేను.